ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో ఏపీలోని అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్కు అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. కౌంటింగ్ రోజు తర్వాత రోజుల్లో శాంతి భద్రతలు అదుపులో ఉండేలాగా, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలాగా ముందస్తు జాగ్రత్తలపై అధికారులు దృష్టి కేంద్రీకరించినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే మనకి తొలుత ముందుగా మనం చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఏజెంట్ను నియమించుకునేందుకు, ఆరో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజెంట్కు అవకాశం ఉంటుంది. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫామ్ 17C, అలాగే పెన్ను లేదా పెన్సిల్, అలాగే ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండేలాగా చూడాలని ఎన్నికల అధికారులను ఈసీ ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, అందుకు తగ్గట్లుగా అగ్నిమాపక శాఖ నుండి ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాలని చెప్పి ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండబోతోంది. ఇక మనం ఒకసారి తెలంగాణ సంగతి చూద్దాం. మనకి ఇక్కడ తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు అనేవి జరిగాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంకు ఉప ఎన్నిక జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు మొత్తం 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. రేపు ఉదయం 8 గంటలకు మొదటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కించేందుకు 276 టేబుల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లుగా తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఇందుకోసం 120 కౌంటింగ్ హాల్స్, 1855 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. మొత్తం 18 నుండి 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ కోసం 14,000 మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య తొలి ఫలితం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.